వంటలు వస్తే ఇదే మైనస్. ప్రతిదీ చూడమంటారు, చేయమంటారు. అమ్మ కట్టేస్తున్నాను ఇంక ఇది. ఆల్రెడీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు జున్ను చేస్తున్నాను నేను. జున్ను పాలు మొన్న అంకులు ఇచ్చారు, ఆ అంకులే పాలు కూడా ఇచ్చారు. అయ్యే ఇరిగిపోతే లేత పాలు అన్నారు, అతను ఇరిగిపోతే అని చెప్పారు. ఆ ఇరిగిపోయిన పాలే పన్నీర్ చేశాను, పన్నీర్ కర్రీ. అది కూడా అది షార్ట్లో పెట్టాను. ఇప్పుడు లాంగ్ వీడియో ఒకటి కావాలి అందుకని చెప్పి జున్ను చేస్తున్నాను. జున్ను పాలు ఉన్నాయి, అయ్యి ఎక్కడ ఉన్నాయి, జస్ట్ మినిట్. ఇది 20 రూపీస్ బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్తో పాటు ఉన్నాయి. దీనికి 1 లీటర్ కావాలంటే 1/2 లీటర్ ఏమో గేదె పాలు ఉన్నాయి, 1/2 లీటర్ ఏమో బయట నుంచి తీసుకొచ్చాను పాలు, సరిపోతాయి. బెల్లం ఒక 1/2 కిలో ఉంది. ట్రై చేస్తాను. మమ్మీ పక్క నుంచి డైరెక్షన్ ఇస్తుంది, నేను చేస్తాను. నాకు తెలియదు కదా, మొత్తం తేడా అయితే మొత్తం పోతుంది కదా, అందుకని ఫస్ట్ స్వీట్తో మొదలెడతాను. బెల్లం కోరాలంట, కోరిఫైయింగ్ బెల్లం జాగ్రీ కోరుతాను సరిగ్గా వస్తాయి. లేదంటే చిన్న రోకలు ఉంది, అందులో చిన్న రాయి ఉంది, అందులో దంచేస్తాను. రాయి అంటే అదే ఇలా ఉండి సన్నికల్ రాయి, పేర్లు తెలీదు. అదే బెస్ట్ పని అనుకుంటే కోరడం కన్నా అదే చేస్తాను. రాయి, ఈ రాయి దగ్గర మొత్తం ఈ బెల్లం అంతా కొడతాను. ఇప్పుడు ఈ రాయితో మొత్తం క్లీన్గా కడిగేసుకొని పెట్టాను. ఓకే, బెల్లం అయితే క్రష్ చేసి ఇందులో వేసాను. ఇప్పుడు ఇందులో పాలు వేయాలంట. బర్రె పాలు ఉన్నాయి, ప్యాకెట్ పాలు ఉన్నాయి. అది సగం బర్రె పాలు, సగం ప్యాకెట్ పాలు. లీటర్ అవుతుంది, లీటర్ కదా. ఆర్టోస్ బ్రాండెడ్ జున్ను పాలు కూడా అమ్ముతున్నాడు అంకుల్ గారు. ఇందులో వేసారు. బర్రె పాలు వేసాను. నెక్స్ట్ బర్రె జున్ను పాలు కూడా ఇందులోనే డాల్దియా. 1/2 లీటర్ పాలు అయితే గట్టిగా అయిపోతుందంట ఈ జున్ను పాలకి, ఈ క్వాంటిటీకి. అందుకనే 1 లీటర్. 1 లీటర్ పెరిగి నేను ఎక్కువ స్వీట్ తిన్నా కాబట్టి 1/2 కేజీ బెల్లం. 200 ml జున్ను పాలు, 1 లీటర్. 1/2 లీటర్ ఏమో గేదె పాలు, 1/2 లీటర్ ఏమో విశాఖ డైరీ గేదె పాలు. ఇప్పుడు మొత్తం కలిపి తిప్పాలి బెల్లంతో పాటు. చాలా సింపుల్ ప్రాసెస్. లాస్ట్కి ఏమవుతుందో రిజల్ట్ చూడాలి. నాకు తెలిసి బిస్కెట్ అయ్యేలా ఉంది ఇదంతా. ఫస్ట్ టైం కదా నాకు. మీకు ఎవరికైనా కావాలా కామెంట్ చేయండి, తీసుకొస్తాను. దూరం అయితే పని అవ్వదు, దగ్గరల్లే. మంచి కలర్ వచ్చింది. నేను నార్మల్గా జున్ను అయితే అసలు తిన్నా. చిన్నప్పుడు మా రాక్సీ నాకు ముద్దెట్టింది, అందుకని చెప్పి అప్పటి నుంచి మానేశాను. బయట చుట్టాల ఇంటికి వెళ్ళినా, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా సరే తిన్నా. కానీ ఇప్పుడు టేస్ట్ చూస్తాను. అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఈ వీడియో చూస్తే నేను అప్పుడు తీసుకోలేదని ఇప్పుడు తిట్టుకోకండి. నేను చేస్తున్నాను కదా, అందుకే టేస్ట్ ఎలా ఉంటుందని చూద్దాం అని అంత. ఏమంటారు, వడగట్టేసుకున్నాం. ఇప్పుడు మిరియాలు అండ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మిరియాలు ఘాటుకి, ఇలాచీ ఫ్లేవర్కి. మిరియాలు నెక్స్ట్ యాలకులు పొడి కూడా వేసాను. కలుపుతూనే ఉండి కలపాలి. గట్టి రాయిలా రాకుండా స్పాంజ్ మొక్కలు వస్తే భలే ఉంటుంది. బిర్యానీ గిన్నె ఉంటుంది కదా, ఈ బిర్యానీ గిన్నెలో వాటర్ వేసి ఇది ఇలా ప్లేస్ చేసి ఇలా సెట్ చేసాం. ఈ బేసిన్తో సెట్ చేసాం, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆ లోపల మూత కదలకుండా రాయి ఉంది. అది ఉడికినప్పుడు చూసుకొని ఆఫ్ చేసుకోవడమే. బుజ్ 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 అని పొంగుతున్నాయి నీళ్ళు. టెస్టింగ్, టైం ఫర్ టెస్టింగ్ అనమాట. యూట్యూబ్లో చూశాను, ఇక్కడ చాక్కి పాలు అంటుకోపోతే అయిపోయినట్టు అంట. దీనికి ఏం లేదు, కానీ ఇక్కడ వాటరీ ఉంది లైట్గా. ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోద్ది అనుకుంటా. అది కొంచెం చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత రేపు మార్నింగ్ తింటా. రేపు మార్నింగ్ మరి గట్టిగా అవ్వాలి కదా. ఇప్పుడు మిడ్నైట్ చూస్తాను, గట్టిగా అయిపోతే పర్లేదు, లేదంటే రేపు మార్నింగ్కే. ఇంకా ఇప్పుడు చూడు, బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, స్టార్టర్లు ఇవే అనుకుంటున్నారేమో.
ఇవి కూడా వచ్చి నాకు అంటే ఇప్పుడే నేర్చుకున్నాను. ఇంకా ప్రో అయిపోయినట్టే, ఫస్ట్ టైమే ప్రో లెవెల్లో వస్తుందంటే ఇంక మామూలు విషయం కాదు. ఫ్రిడ్జ్లో పెట్టాను, కొంచెం చల్లారాక తింటా, అప్పుడు ఇచ్చేస్తా. జున్ను వండుతుందంటరా, జున్ను వండుతున్నాను ఇప్పుడు. అవి జున్ను పెట్టేసి వచ్చాను నీ దగ్గరికి మాట్లాడదా అని. హ్యాపీగా తినేస్తాను. మా వాడు కెమెరా కాన్షియస్ అయిపోతున్నాడు. ఇప్పుడు దాకా వాగి అన్నాడు, కెమెరా ఆన్ చేయగానే మొత్తం సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు జున్ను రెడీ అవ్వగానే ఇంటికి వెళ్ళి ప్లేట్లు పెట్టుకుని తినేస్తాం అది. అంతేగాని మాయ జున్ను వండాను రారా షాప్ కట్టేసి అన్న పొద్దున్న షాప్ కట్టి ఇటు బొంగులు ఉన్నాయని చెప్పాడు. పన్నీర్ కర్రీ తినేహో, రైలు బిర్యానీ తినేహో. తింటాను రా, తింటానా. పొద్దున్నే బొంగులు ఉన్నాయరా, బొంగులు 2 ఉన్నాయంట. బయటికి వెళ్దాం అంటే షాప్ తీసాను. పొద్దున్న అంటావు, సాయంత్రం మాటలు ఈ టైంకి పట్టుకెళ్ళిపోయి కాల్చుకుని సరికి ఎక్కడ కాల్చుకుంటావు? ఏ బొక్కలో కాలుతావు, ఏమన్నా ఆపుతాడు మనకి. చీకట్లో ఏం కాలుతావు? ఉండడమే కదా ఇంటికి. బయట పుట్ట ఎక్కడ పోయాను, బొంగులు పెట్టుకుని అక్కడ కాల్చుకుని తినొచ్చు, బాగుంటుంది ప్రశాంతంగా. అలా చేస్తే ఇటు షాప్ ఉంది అన్నాడు. పొద్దు నుంచి ఏం చేశారంటే ఫ్యాన్ అది రిపేర్ చేశాడంట. 10 రూపాయలు సంపాదించాడు. 200 సంపాదించాడంట. అందులో 50 రూపాయలు సంపాదించుకుంటున్నారు. బాబోయ్ లెక్కలు చెప్తాడు బాబు. వద్దు బాయ్ బాయ్. ఓకే, జున్ను అయితే ఇది చుట్టూ చాక్తో ఇలా చాక్ చివర్లో మొత్తం ఇలా కట్ చేశాను. ఇప్పుడు ఈ ప్లేట్లో చూస్తాను. పొద్దున్న చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఆగలేకపోతున్నాను నేను, అందుకని చెప్పి. ఓకే, కొంచెం బ్రేక్ అయింది, బాగా జెల్లీలో ఉండడం వల్ల బ్రేక్ అయింది. మిగతా అంతా పర్వాలా, అంత పర్ఫెక్ట్గా పర్లేదు. ఇంకొక స్పూనే తిన్నాను. ఇప్పుడు ఈ గిన్నెలో నాకు ఈ యాలకులు మిరియాలు ఏంటి చిరాకు. జున్నులో జీడిపప్పు వేసుకోకూడదా? ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే. బాగుంది. చాలా ఇయర్స్ తర్వాత తింటున్నాను. మా రాక్సీ ముద్దెట్టినప్పటి నుంచి తినడం మానేశాను. మీకు కూడా కావాలంటే ప్లీజ్ డూ కమెంట్. అయిపోయేలోపు కామెంట్ చేయండి. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్కి లిస్ట్ రాసేసుకుంది మా అమ్మ. అందులో ఏమన్నా ఉంటే అప్పుడు చూద్దాం. అందుకే ఫాస్ట్గా కామెంట్ చేస్తే బాగుంటుంది. దూరం ఉన్నాళ్ళు కాదు, దగ్గర ఉన్నాళ్ళే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. టాటా బై బై. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.